సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటానండి. సో గైస్, నిన్న పెట్టిన ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ వీడియో చాలా స్పందన వచ్చిందండి. చాలా స్పందన వచ్చింది. చాలామంది మిత్రులు నాకు మెసేజ్లు పెట్టారు. సో అన్న, మేము కూడా ఇలాగా ఏజెంట్లకి డబ్బులు ఇచ్చేసాము, పాస్పోర్ట్లు ఇచ్చేసాము, వాళ్ళు పాస్పోర్ట్లు ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, మోసం చేసేసారు. కొందరేమో వీసాలు బయట వీసాలకి లక్షల రూపాయలు తీసుకుని వీసాలు ఇచ్చి తీసుకెళ్తున్నారు. అక్కడేమో వాళ్ళకి అక్కమ్మ కొట్టి ఇవ్వట్లేదు. సో కపిల్ కొట్టకపోతే కపిల్ని అడగలేకపోతున్నారు. ఇలాగా చాలా స్పందన వచ్చిందండి ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ వీడియోకి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, రీసెంట్గా బహ్రెయిన్లో ఒక తెలుగు మహిళ పైన ఫాల్స్ కేసు పెట్టారనమాట. చిన్న పిల్లడు చనిపోతే ఆమె చంపేసిన కేసు పెట్టారు. సో ఇటువంటి వివరాలు వెలుగులో తీసుకురావడానికి మీకు క్వశ్చన్ చెప్పనా. సో మేమున్న ఏరియా లోకల్లో ఎమ్మెల్సీ ఎంపీ లాంటి వాళ్ళ పొజిషన్లో ఉన్న వాళ్ళు నాకు ఇన్విటేషన్ పంపించారు, వచ్చి కలవమని చెప్పి ఇన్విటేషన్ పంపించారు. సో అంటే ఈ లోకల్లో ఏం జరిగినా గల్ఫ్ సంబంధించిన సమస్యలు ఎవరిని ఇరుక్కుపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు కదా వాళ్ళకి. సో వాళ్ళకి ఎవరి ద్వారా తెలుస్తుందంటే నీకు గల్ఫ్ వార్తలు చెప్తారని చెప్పి నాకు కబురు పెట్టారు, వచ్చి కలమని చెప్పి ఎమ్మెల్సీ అండ్ ఎంపీ గారు. సో వీలైతే వాళ్ళని మీట్ అయ్యి ఇంకా మిగిలిన వారిలో ముందుకు వెళ్దాం. ఎవరైనా ఇలాగా వీసాలు ఇస్తామని చెప్పి డబ్బులు తీసేసుకొని పాస్పోర్ట్లు తీసుకుని తిరిగి ఇవ్వకపోతే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏపీఎన్ఆర్టీ వారు ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసే ఏర్పాటు కోసం అసలు ఆమోదం వచ్చేసిందండి. దాని వివరాలు కూడా చెప్తాను మీకు రేపెప్పుడు. ఆల్రెడీ ఏపీఎన్ఆర్టీ వారు కూడా స్పందిస్తున్నారు ఇలా వీసాల మోసాల పైన. సో స్పెషల్లీ గల్ఫ్ దేశాల్లో ఉండి ఎవరైతే మనుషులు రప్పిస్తారో అటువంటి వారిపైన చర్యలు తీసుకోవడానికి. ఓకే, ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తే కారుల్ని దొంగలించి డిస్మాండిల్ చేసి సో అమ్మేస్తున్న 6 ఈజిప్ట్ వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు కువైట్లో. నెక్స్ట్ ఫిఫ్త్ రింగ్ రోడ్డు వద్ద ఈ రోడ్ మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుందండి, అటువైపు వెళ్ళేవారు ఈ విషయం గమనించండి. నెక్స్ట్ కువైట్లో 3.2 రిక్టర్ స్కేల్ పైన భూకంపం నమోదైందండి. ఎక్కడంటే నార్త్ వెస్ట్ కువైట్లో భూకంపం నమోదైందంట, భూమి లోపల 13 కిలోమీటర్లు దూరంలో. ఓకే, నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే జిలీబ్ హైవే వద్ద యాక్సిడెంట్ అయింది. ఒక కువైతీ వ్యక్తి స్పాట్లో చనిపోయాడు. తర్వాత ఫస్ట్ పేజ్ గల్ఫ్ రైల్వేకి డీల్ సైన్ చేసింది కువైట్. అంటే ట్రైన్ త్వరలో మనకి కువైట్లో ట్రైన్ల కోతలు కూడా మనకి వినపడతాయి త్వరలో. ఓకే, సౌదీ విషయానికి వెళ్తే ఒక సౌదీ కుటుంబం ఎడారిలో చిక్కుపోయారండి. వాళ్ళు హల్ దిమంది ఎడారి దక్షిణంగా వెళ్ళారంట. అయితే 24 గంటలుగా ఎడారిలో చిక్కుపోయి దారి తప్పిపోయారు. చాలా దూరం అయిపోయి ఒక 50-60 కిలోమీటర్ల లోనకి వెళ్ళిపోయారంటండి. సో చిక్కుపోయారు. వాళ్ళకి రిటర్న్ దారి తెలియక పాపం అక్కడే చాలా ఆరోగ్యం పాడైపోయి వాటర్ అయిపోయి డిహైడ్రేషన్ అయిపోయి చాలా ఇబ్బందులు ఉంటే మళ్ళీ వాళ్ళ కోసం అధికారులు ప్రత్యేకంగా వెతికి మొత్తం డ్రోన్లు ఉపయోగించి మరీ వెతికి మొత్తం పట్టుకున్నారండి. సో మరీ నాకు తెలియక క్వశ్చన్ అడుగుతాను, ఎడారి లోనకి అంత లోనకి ఎందుకు వెళ్ళిపోతారండి? అంత లోనకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. బాగుందో నాకు అర్థం కాదు. ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పోయి ఎంజాయ్ చేస్తే అక్కడ ఏదో కబాబులు కాల్చుకునో టెంట్లు వేసుకునో తినేసి మెక్కేసి ఇంటికి వచ్చేసి అనుకోవచ్చు. మరీ 50, 60, 70 కిలోమీటర్లు లోనకి వెళ్ళిపోతారు. ఏముంటుంది అక్కడ? నా బొంద ఏమన్నా కొంచెం ఉన్నారు కదా తెలుగు వాళ్ళు, అక్కడ కొంచెం ఉంటే కామెంట్లు పెట్టండి. కామెంట్లు చూసి నేను తెలుసుకుంటా ఎడారి లోన ఏముంటుందో. మరీ ప్రాణం మీద తెచ్చుకునేంత ఎంజాయ్ ఏంటంటే మరీ అర్థమే సాగదు. ఇదండి సంగతి. కొంచెం కామెంట్ పెట్టండి. ఒకే ఒక న్యూస్ సౌదీలో. నెక్స్ట్ మనం యుఏ విషయానికి వెళ్తే షేక్ హమద్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ గారు ఇండియా పర్యటనకు వచ్చారండి. మోడీ గారు ప్రత్యేకంగా స్వాగతం పలికారు యుఏఈ మన దుబాయ్ యువరాజ్ గారికి. సో దుబాయ్ యువరాజ్ గారికి ప్రత్యేకంగా స్వాగతం పలికారు. బలమైన స్నేహం, ఈ యుఏఈ ఇండియాల మధ్య బలమైన స్నేహం కోసం నెక్స్ట్ కొలాబరేషన్, సో ఎన్నో తదితర అంశాలపైన చర్చలు జరుగుతాయి. సో యుఏఈ ప్రతినిధులు యువరాజ్ గారు సో ఇండియా పర్యటనకు వచ్చి మోడీ గారితో భేటీ అయ్యారు. ఇది ఒక శుభసూచకం అనుకోవాలండి యుఏఈ ఇండియాల మధ్య ట్రేడ్ సంబంధించిన ఈ బిజినెస్ల కోసం. ఎందుకంటే పక్కన యుఏఈ టారిఫ్ విధిస్తుంది, మనం ఎటువంటి ఇంపోర్ట్స్ చేసుకున్న టారిఫ్ విధిస్తుంది. అటువంటి సమయంలో ఇటువంటి ఒక శుభసూచకం అనుకోవాలి ఇండియాకి. నెక్స్ట్ యుఏలో జరుగుతున్న స్పోర్ట్స్ యాక్టివిటీస్, క్రికెట్ లాంటి, ఫుట్బాల్ లాంటివి ఉన్నాయి కదండి. ఈ యాక్టివిటీస్కి వేల కొలది లక్షల కొలది పబ్లిక్ వస్తున్నారంటండి విజిట్ వీసాల్లో. తర్వాత వామన్ విషయానికి వెళ్తే గ్లోబల్ వైజ్గా హీట్ బాగా పెరుగుతుందండి. వామన్లో కూడా వేడి వాతావరణం పెరుగుతుంది. నెక్స్ట్ ముసల్వాత్ బస్సులు నిజ్వార్ సైడ్ కూడా ప్రారంభించారని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. నెక్స్ట్ నాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అంటే
ఆయిల్ ఎక్స్పోర్ట్ కాకుండా స్టీలు లాంటి ఇతర ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా, ఇవి హోల్డ్ చేశారండి అమెరికా సైడు. ఎందుకంటే అమెరికాలో ఇంపోర్ట్స్ పైన చాలా టారిఫ్లు విధిస్తున్నారు. ఓకే, తర్వాత రువి సైడు ఈ అధికారులు చెకింగ్ చేసి పట్టుకుంటున్నారని చెప్పి ఒక మహిళ నాకు ఈరోజు ఫోన్ చేసి చెప్పిందండి. సో జాగ్రత్తగా ఉండాలి. బెహ్రెన్ విషయానికి వెళ్తే సెంట్రల్ మార్కెట్లో ఎల్ఎంఆర్ అధికారులు చెకింగ్లు చేస్తున్నారు. ఈ చేపల మార్కెట్లో అధికారులు చెకింగ్ చేస్తున్నారు. చాలామంది చెకింగ్ చేశారంటండి. సో వీసా లేని వాళ్ళు మీ యొక్క స్థితిని లీగలైజ్ చేసుకోండి. తర్వాత ఆదివారం సాయంత్రం దమాము నుండి ఒక ఫ్యామిలీ, అంటే ఒక తండ్రి 2 కొడుకులు దమాం నుండి బెహ్రెన్ వస్తుంటే ఎక్కువ గాలి ఎక్కువగా ఉండడం వల్ల కారు తిరగబడిపోయిందంటండి. అయితే స్పాట్లో 2 వ్యక్తులు, అంటే 2 చిన్న కుర్రోళ్ళు, 24-25 సంవత్సరాల పిల్లలు చనిపోయారంట. పాపం ఆ తండ్రి బాధ అంత కాదు. సో మరీ ఓవర్గా స్పీడ్గా నడుపుతుంటున్నారు వీళ్ళు. తర్వాత ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్ హెల్త్ కేర్ సెక్టర్లలో గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయనుందండి. అత్యాధునిక టెక్నాలజీ గల ఎక్విప్మెంట్స్ తీసుకురాబోతుంది ఖతర్. నెక్స్ట్ హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 65 మిలియన్ ప్యాసింజర్స్కి ఈ స్వాగతం పలికిందంటండి. సో ట్రావెల్ చేశారన్నమాట 65 మిలియన్ మంది. తర్వాత సముద్ర పక్షుల్ని వేటాడుతున్న ఒక గ్యాంగ్ని అరెస్ట్ చేశారు ఖతర్లో. నెక్స్ట్ మీకు తెలియని నెంబర్ల నుండి లింక్స్ వచ్చినా, మీకు తెలియని మెయిల్ నుండి మెయిల్స్ వచ్చినా పొరపాటున క్లిక్ చేయకండి. క్లిక్ చేసినా కానీ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రం మీరు ఎంటర్ చేయకూడదు. ఎంటర్ చేశారా ఇంకా అస్సామే. సో తర్వాత డబ్బున్న వాళ్ళకే డబ్బు వస్తుంటుంది అంటారు కదండి, అది మాత్రం నిజమే. షేక్ తమామ్ బిన్ హల్తానీ గారి యొక్క గుర్రపు రేస్లో గెలిచిందంటండి. అదే ఖత్తర్ రాజుగారి గుర్రమే గెలిచింది అక్కడ. సో అంటే ఆ వచ్చే ప్రైజ్ మనీ అంతా రాజుగారిదే. సో ఇదండి సంగతి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.